హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? డే 3 జర్నీలో కరీంనగర్ అయితే ఇప్పుడే రీచ్ అవుతున్నాము. కరీంనగర్ సిటీలోకి ఎంటర్ అయ్యాము. ప్రస్తుతానికి కరీంనగర్లో ఏదో ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, బ్రహ్మోత్సవాలు ఏవో జరుగుతున్నాయంట. అందువల్ల కరీంనగర్ సిటీ ఎటువైపు చూసినా ఇలా రంగులు రంగులుగా అలంకరించింది. చాలా నైస్గా ఉంది. నేను ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే డే 3 అయిపోయింది. డే 3 వచ్చేసరికి బాగా లేట్ అయింది. డే 4 అప్లై చేద్దాం, వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. నాకు బాగా హెల్త్ ఇష్యూ అయింది. అందువల్ల 1 డే రెస్ట్ తీసుకున్నా. డే 3 జర్నీ వచ్చేసరికి కరీంనగర్ ఇప్పుడే వచ్చేసాం. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్ అనమాట. హోటల్ ఏం పేరు? కరీంనగర్ హోటల్ పేరు కరీంనగర్ హోటల్. నిన్నటి రాత్రి గ్రాండ్ కరీంనగర్ హోటల్. కరీంనగర్లో అయితే 2 డేస్ స్టే చేసామన్నమాట. ఇదే కరీంనగర్లో మేము బుక్ చేసుకున్న హోటల్ రిసెప్షన్. హోటల్ బాగుంది, చాలా బాగుంది. కాకపోతే హీట్ వాటర్ ఏదో మిస్టేక్ అవడం వల్ల హీట్ వాటర్ ఒక్కటే రాలేదు. 2 డేస్ అనమాట. ఇక్కడ కరీంనగర్లో 2 డేస్ ఉంటాము, ఎందుకంటే ఇక్కడ 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. అందుకోసం ఇదే మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే చాలా బాగుంది. ఒక 5కి 4 వరకు ఇవ్వచ్చు. మీరు ఎవరైనా కరీంనగర్లో ఏ హోటల్ తీసుకోవాలనుకుంటే ఈ హోటల్ తీసుకోవచ్చు. నేమైతే గుర్తురాట్లేదు, నేను గుర్తు చేసుకొని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. మనకైతే 2-3 వాటర్ బాటిల్స్ ఇచ్చాడు, అలాగే బ్రష్ కిట్ ఇచ్చాడు, డెంటల్ కిట్ ఇచ్చాడు, తర్వాత సోప్ ఇచ్చాడు. బాత్రూమ్ కూడా చాలా బాగుంది, బెడ్లు బాగున్నాయి. మావాడు ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ చేశాడు. అలా లిఫ్ట్ దిగేసి టిఫిన్ చేయడానికి అయితే బయటికి వెళ్ళాం అనమాట. ఇది మేమున్న ఫ్లోర్, 3rd ఫ్లోరు. ఇప్పుడు అసలు నాకు మైండ్ ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ ఒకటి జరిగింది టిఫిన్కి వెళ్ళేటప్పుడు. ఇక చూసారు కదా, ఈ హోటల్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. 11:30 అయినా కూడా ఈ హోటల్లో ఫుల్ బిజీ ఉంది, అస్సలు ఖాళీ లేదు. ఈ ఇడ్లీ అండ్ ఈ దోశ తినడానికి నాకు అప్రాక్సిమేట్లీ 40 మినిట్స్ పట్టింది. ఆర్డర్ చేసిన 30-35 మినిట్స్కి వచ్చింది. అది లక్ష్మీశ్రీ హోటల్ కరీంనగర్లో, అదొక చౌరస్తా దగ్గర ఉంది, కార్నర్లో ఉంది. నాకైతే అడ్రస్ తెలీదు. పబ్లిక్ ఎంతమంది ఉన్నారంటే అసలు టైం 11 అయినా కూడా బీభత్సంగా ఉన్నారు పబ్లిక్. ఈ విధంగా అయితే డే 3 రన్ అవుతూ ఉంది. నైట్ ఇలా జరుగుతుంది. పబ్లిక్ చూడండి, అన్న దోశలు ఎట్లా వేస్తున్నాడు. ఇదే అన్నమాట దోశలు కూడా. ఇది వచ్చేసి ఇడ్లీ కలుపుతున్నాడు. అలా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్లా రోడ్డు మీదకి వెళ్ళిపోయాం అన్నమాట. రోడ్డు మీదకి వెళ్ళిపోయి బస్ స్టాండ్ దాకా వెళ్ళాము. నైట్ 11 అయింది కదా అని చెప్పి ఏమైనా మజ్జిగ అలా తాగుదాం అని చెప్పి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూసారా కరీంనగర్ ఎలా ఉందో, అంతా లైట్లతో మెరిసిపోతుంది. డే 4 అయితే డే 3 అయితే సేఫ్గానే రీచ్ అయ్యామన్నమాట. డే 4 వచ్చేసి డే 4 వరంగల్ ఉంది. డే 5 వచ్చేసరికి ఖమ్మం ఉంది. ఇంకా డీటెయిల్స్ కూడా ఇస్తాను, కాకపోతే లొకేషన్ అయితే మెన్షన్ చేయను. ఆ ఏరియాలో అయితే ఉంటానన్నమాట. అలా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాము. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి డ్రింక్స్ అవి తీసుకొని మళ్ళీ మేము వెళ్ళే హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నా ఎక్కడికి? పైన ఉంది, తినొచ్చా? సరే, అలా వెళ్తున్నాము. ఇలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. డే 4 నుంచి డే 3లో కంప్లీట్ చేసుకొని డే 4 వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ నేను తిరుగుతున్న ప్లేసెస్ అన్నమాట. ఆఫీస్ వర్క్ మీద తిరుగుతూ ఉన్నాను. చాలా బాగుంటాయి లొకేషన్.